తిరిగి వార్తలకు స్వాగతం. నెల్లూరు వేదాయపాలెం త్యాగరాజు నగర్ 2వ వీధి ప్రాంతంలో పందులు స్వైర విహారం చేస్తున్నాయని, అలాగే ఈ ప్రాంతమంతా ప్లాట్లు ఖాళీగా ఉండడం వల్ల దోమల ఉత్పత్తి కేంద్రాలుగా ఉన్నాయని, వీటి వల్ల తాము అనేక ఇబ్బందులు ఎదుర్కోవడమే కాక అంటురోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. పందులు, దోమల నివారణకు కమిషనర్ చర్యలు తీసుకుంటే తమ వంతు సహకరిస్తామని స్థానికులు తెలిపారు. నెల్లూరు వేదాయపాలెం సింహపురి స్కూల్ మరియు రిచ్ నర్సింగ్ కాలేజీ ప్రాంతంలో నిత్యం పందులు తిరగడం వల్ల స్థానికులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో డ్రైనేజీ కాలువలు, సిమెంటువి లేకపోవడం వల్ల మురికి నీళ్లన్నీ ఖాళీగా ఉన్న ప్లాట్లలోకి చేరుతుండటంతో విపరీతమైన దుర్వాసనతో పాటు దోమల ఉత్పత్తి కేంద్రాలుగా తయారవుతున్నాయి. దీనివల్ల చదువుకునే విద్యార్థులు, స్థానికులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించేందుకు కార్పొరేషన్ కమిషనర్ చొరవ తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ నుండి హాకీ కోచింగ్ క్యాంపు నిర్వహించనున్నామని హాకీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మనపాటి రవీంద్ర తెలిపారు. గూడూరులోని ఆ సంఘం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 13 జిల్లాల నుండి క్రీడాకారులను ఎంపిక చేస్తామని ఆయన వెల్లడించారు. 14 రోజుల పాటు హాకీ కోచింగ్ ఏర్పాటు చేయనున్నామని హాకీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రవీంద్ర తెలిపారు. గూడూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ఈ క్యాంపు జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి విచ్చేసే హాకీ క్రీడాకారులలో ప్రతిభ కలవారిని ఎంపిక చేసి శిక్షణనిస్తామని తెలిపారు. కడప జిల్లా శాప్ హాకీ కోచ్ రమేష్ బాబు ఆధ్వర్యంలో ఈ క్యాంపు జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో హాకీ అసోసియేషన్ సభ్యులు ప్రసాద్, అనిల్, గోపి, విద్యాధర్ తదితరులు పాల్గొన్నారు. సుకన్య సమృద్ధి ఖాతా సేవలను వినియోగించుకోవాలని పోస్టల్ సూపరింటెండెంట్ విశ్వనాథం సూచించారు. వెంకటేశ్వరపురంలో మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెంకటేశ్వరపురంలో కేంద్రం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి ఖాతా పథకంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి పోస్టల్ సూపరింటెండెంట్ విశ్వనాథం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆడపిల్లల సంక్షేమానికై కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందన్నారు. పోస్టాఫీసుల్లో ఈ పథకం కింద ఖాతా తెరవడం వలన 18 సంవత్సరాల వరకు ప్రభుత్వం చదువులకయ్యే ఖర్చులను నేరుగా భరిస్తుందన్నారు. ఒక కుటుంబంలో 2 ఆడపిల్లలకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు సూపరింటెండెంట్ మురళి, నిర్వాహకులు ఖాదర్వలి, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీలు మారడం మంచి పద్ధతి కాదని కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు భవానీ నాగేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరనున్న నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిపై తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నిర్ణయాన్ని విరమించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీని వీడనున్న నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిపై బడా నేతలు మొదలుకొని చోటా నాయకులు సైతం విమర్శలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు భవానీ నాగేంద్ర ప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. తీరం దాటాక తెప్ప తగలేయడం అన్న చందంగా రామ్కుమార్ రెడ్డి వ్యవహారం ఉందని అన్నారు. నేదురుమల్లి కుటుంబానికి కాంగ్రెస్తో సుదీర్ఘ అనుబంధం ఉందని పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి తామంతా వ్యతిరేకమని తెలిపారు. వెంటనే నిర్ణయాన్ని విరమించుకుని కాంగ్రెస్లో కొనసాగాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని స్వచ్ఛ భారత్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. 21వ డివిజన్ కార్పొరేటర్ నూనె మల్లికార్జున యాదవ్ మాగుంట లేఅవుట్లోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 21వ డివిజన్ పరిధిలో ఉన్న మాగుంట లేఅవుట్లో విద్యుత్ సబ్స్టేషన్ వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నూనె మల్లికార్జున యాదవ్ పాల్గొన్నారు. పిచ్చి మొక్కలను పీకివేసి చెత్తా చెదారాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని స్వచ్ఛ భారత్లో భాగస్వాములు కావాలని కోరారు. నెల్లూరు వేదాయపాలెంలోని సింహపురి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉగాది పండుగను పురస్కరించుకుని విద్యార్థులకు నృత్య పోటీలను నిర్వహించారు. నెల్లూరు వేదాయపాలెంలోని సింహపురి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉగాది పండుగను పురస్కరించుకుని విద్యార్థులకు నృత్య పోటీలను నిర్వహించారు. పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. రానున్న రోజులలో మరిన్ని కార్యక్రమాలను చేపట్టి అభివృద్ధి చేస్తామని ప్రిన్సిపల్ తెలిపారు. సంతపేటలోని సిటీ స్కూల్లో కిండర్ గార్డెన్ మాన్యువల్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నగరంలోని సంతపేటలో ఉన్న సిటీ స్కూల్లో కిండర్ గార్డెన్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ మల్లికార్జునరావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని మూలాపేట పెద్దరాజాగారి వీధిలో వెలసిన శ్రీ అంకమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
అందులో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని మూలాపేట పెదరాజాగారి వీధిలో వెలిసిన శ్రీ అంకమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో విశేష హోమాలు చేపట్టారు. సహస్రనామార్చనలు, ఖడ్గమాల పూజలు చేశారు. అమ్మవారు విశేషాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉభయకర్తలుగా చక్రపాణి, మురళీ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా దేవదేవేర్ల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు అర్చకులు. తొలుత అమ్మవారు స్వామివార్ల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. అనంతరం శాస్త్రానుసారంగా పూజలు చేపట్టారు. మాంగళ్యధారణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో జరిగింది. భక్తులు విశేషంగా హాజరై కళ్యాణాన్ని తిలకించి తరించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. జాతీయ స్థాయి మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సిపిఎం నాయకులు చేపట్టిన కళాయాత్ర నెల్లూరుకు చేరుకుంది. కళాకారులు పలు విప్లవ గీతాలను ఆలపించి అందరినీ ఆలోచింపచేశారు. సిపిఎం జాతీయ మహాసభలు ఏప్రిల్ 18వ తేదీ నుంచి విశాఖ వేదికగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ కమ్యూనిస్టు నేతలు కళాయాత్ర చేపట్టారు. జన సమీకరణ కోసం చేపట్టిన ఈ యాత్ర ఈ నెల 14వ తేదీన తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభమైంది. తాజాగా నెల్లూరుకు చేరుకున్న కళా బృందాలు గాంధీబొమ్మ సమీపంలోని స్వతంత్ర పార్క్ వద్ద పలు ప్రదర్శనలు నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యంగ్యంగా ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. సమాజంలోని పలు కోణాలను పాటల ద్వారా కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శించి కళాబృందం సభ్యులు ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీకి చెందిన జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిల్లకూరు మండలం తూర్పు కన్పూరులో ముత్యాలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. చిల్లకూరు మండలం తూర్పు కన్పూరు గ్రామంలో ముత్యాలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. అమ్మవారు సర్వాలంకార శోభితురాలై భక్తులకు దర్శనమిచ్చి తరింపచేస్తున్నారు. ఈ సందర్భంగా దేవస్థానంలో విశేష పూలంగి సేవ చేపట్టారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. అంతకుముందు అమ్మవారిని గ్రామంలో ఊరేగించారు. మేళతాళాలు, భక్తుల హర్షధ్వానాల నడుమ ఊరేగింపు సాగింది. పలువురు అధికార, అనధికార, రాజకీయ ప్రముఖులు హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విద్యుత్ దీపకాంతుల్లో దేవస్థాన ప్రాంగణం వెల్లివిరుస్తోంది. జాతరలో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. తమ నృత్య ప్రదర్శనలతో భక్తులను మైమర్పింపచేశారు.